గుడివాడలో పరిస్థితి అంటే ఎవరి గురించి అడుగుతున్నారు అది క్లారిటీగా చెప్పు. కొడాలి నాని గారి పరిస్థితి అంటారా? సూపర్ అద్భుతంగా ఉందండి. మళ్ళీ ఆయనే గెలుస్తారు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. మేము చెప్పాల్సిన పని లేదు. ఎంత మెజారిటీతో అంటే ఒక 20,000 ఆయన చెప్తున్నాడుగా, 20,000 మెజారిటీతో ఓడిపోతాడు ఖచ్చితంగా. ఎవరు గెలుస్తారంటారు? వెన్నిగండ్ల రాము గారు అండి. అంటే గుడివాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొడాలి నాని గారు చాలా మందికి మంచి చేశారు. ఒక్క నిమిషం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏం చేశారు నేను చెప్పనా? మంచి ఏంటో పేకాట్లు ఆడించడం, ఎడ్ల పందాలు, కోడి పందాలు పెట్టడం, ఏంటి క్యాసినోలు పెట్టడం, ఇంకా ఇలాంటి అన్నీ ఇదేనా మంచి? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మంచి ఇదే కదా. ఇదైతే మా గురువు గారు ఎక్సలెంట్గా చేశారు. తిరుగులేని అభివృద్ధి అందులో మాత్రం. ఇది ఇంతకు మించి అభివృద్ధి ఎవడు చేయగలడు మీరు చెప్పండి? ఎవడన్నా చేయగలడా? మా పిల్లలు వేరే పక్క రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు, పక్క గ్రామాలకు వెళ్లకుండా, పక్క ఊళ్ళకి వెళ్లకుండా ఇక్కడే గుడివాడ నియోజకవర్గంలోనే తెచ్చి క్యాషిన్ ఆడిచ్చాడు. మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గ్రామాల్లోనూ, ఊర్లలోనూ, వాడకట్లలోనూ పేకాట శిబిరాలు ఏర్పాటు చేశాడు. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి ప్రతి సంక్రాంతికి వచ్చి పోటీల పందాలని, ఎడ్ల పందాలని అయ్యని తెచ్చి మా యువతని, మరి మా అన్నదమ్ముల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఎంతకంటే ట్రస్ట్ ద్వారా ఎవరైనా ఏదైనా చేయగలరా మీరు చెప్పండి? అది మా గురువు గారు అంటే కొడాలి నాని గారు. గుడివాడలో పేదలకి ఇళ్ల పట్టాలే కానీ, ఇళ్ళ పంపిణీలే కానీ వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని గారు దగ్గరుండి జరిపించారు అని చెప్తున్నారు. దానిలో వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారా? అసలు స్థలం ఎక్కడో చూపించకుండా పట్టాలు ఇవ్వమంటే ఎవరైనా ఇచ్చేస్తారు. స్థలం ఎక్కడో ఎవరికన్నా ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ స్థలం ఎక్కడో నీకు చూపించారా అని ఒక్కసారి ఆ పట్టదారుని అడిగితే, అమ్మ అయ్యా దగ్గర నుంచి తాత ముత్తాత వరకు తిట్టి మా గురువు గారికి తలంటి తల నీళ్లు పోస్తున్నారు. ఇప్పుడు రాము గారు గెలుస్తారని మీరు అన్నారు, కానీ రాము గారికి కారు తాళం ఇచ్చి గుడివాడలో పలానా ఏరియాకి వెళ్ళమంటే దారెటు అని చెప్పి అడుగుతారని చెప్పి కొడాలి నాని గారు అంటారు. దానిలో రాము గారికి తాళాలు ఇచ్చి ఆయన వెళ్ళడం ఎందుకు? ఈయన వెళ్తాడా ఒక్కడే? ఆయన వెళ్ళిపోతాడు. ఏ ఊరు వెళ్ళమన్నా, ఎక్కడికి వెళ్ళమన్నా ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఏ ఊరిలో ఏ సమస్య ఉందో, ఏ వాడకట్లో ఏ సమస్య ఉందో, ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో వెనిగండ్ల రాము గారు చెప్పగలుగుతాడు. అదే కొడాలి నాని అదే ఒక్కడో కారు వేసుకుని ఏ ఊరిలో ఏ సమస్య ఉంది, ఏ వాడకట్లో ఏ సమస్య ఉంది, ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది అనేది చెప్పగలడా? చెప్పానండి. 20 ఏళ్ళ అనుభవం ఉంది కదా. పాపం ఈయనేమో నిన్నగాక మొన్న వచ్చాడని వాళ్ళే అంటున్నారు కదా. వాళ్ళన్న మాట ప్రకారమే నిన్నగాక మొన్న వచ్చిన వెనిగండ్ల రాము గారికి తెలిసినంత 20 ఏళ్ళు నువ్వు ఇక్కడే చచ్చిన కొడాలి నాని గారికి తెలిసిందా? మా గురుగారికి తెలిసేమో ఒక్కసారి అడగండి మీరు. ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చి గుడివాడిని బాగు చేయాలంటే ఎవరో ఎక్కడి నుండో రావాలా? లోకల్లో కొడాలి నాని గారు సరిపోరా అని చెప్పి అంటున్నారు. దానిలో ఎక్కడి నుంచో రావడం ఏంటి? కొడాలి నాని గారి ఫ్రెండ్ అని ఆయనే చెప్పాడుగా. గతంలో నాకు ఫండింగ్ ఇచ్చాడని ఆయనే చెప్పాడుగా. కొడాలి నాని గారే చెప్పారుగా. స్థానికుడు అని ఆయనే చెప్పాడుగా. ఎక్కడాడని చెప్పాడుగా. వాళ్ళ ఆవిడని ప్రేమించుకున్నప్పుడు ఏదో వెళ్ళడానికి బండి ఇచ్చాను నేనని చెప్పాడుగా. ఆయన చెప్పినయేగా ఇవి, ఎవరో చెప్పినవి కాదుగా, ఆయన చెప్పినయేగా. అప్పుడు స్థానికుడు అయ్యాడు. ఎలక్షన్కి వచ్చేసరికి అభ్యర్థి అయ్యేసరికి స్థానికుడు కాలేదా? ఇది ఎక్కడ విడ్డూరం? నాలుగు ఉంది కదా అని ఏదైనా మాట్లాడతాడు మా గురువు. ఇలాంటి అబద్ధాలు ఆడడంలో మా గురువు గారిని మించినట్టు ఎవ్వడం లేడండి. ఏదన్నా ఆస్కారం, అబద్ధాల ఆస్కారం ఏదైనా ఉంటే మా గురువు గారికి ప్రొవైడ్ చేయండి అయ్యా దయచేసి. రోడ్లు వేయడానికి ప్రభుత్వంతో మాట్లాడి కొడాలి నాని గారు ఈ హైవే ఫ్లైఓవర్ కానీ లేకపోతే ఊర్లో రోడ్లే కానీ వేయించామంటున్నారు. దానిలో ఆ ఫ్లైఓవర్ ఏమో బాలశౌరి గారు ఉన్నారు కదా, ఆ క్రెడిట్ గోస్ టు బాలశౌరి గారు. ఈయనకి ఏం లేదు, సంబంధం లేదు. మాకు పక్కింటోడు కొడుక్కి మా ఇంటి పేరు పెట్టుకోవడం అలవాటు మా గురువు గారికి. కాబట్టి ఆయన క్రెడిట్ ఈయన వేసుకుంటాడు. ఏ రోడ్ల విషయానికి వస్తే నీ మొహం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీ గుంటల రోడ్లు పూడ్చుకోవడానికి కనీసం గుప్పుడు మట్టి తేలని నువ్వు రోడ్లు వేసేస్తావు. మేము నమ్మాలి, వింటాం. 2 పూలు ఏమైనా ఉంటే ఏమన్నా చెవుల్లో పెట్టుకుంటాం. రాము గారు 20,000 మెజారిటీ గెలుస్తారు. కష్టంగా అయినా సరే మా రాము గారే గెలుస్తారని నేను చెప్తున్నాను కదా. 20,000 మెజారిటీ లేకుండా ఉండవు, గెలుస్తారు, కంపల్సరిగా గెలుస్తారు. ప్రతి 5 ఏళ్ళకి ఎవరో ఒకళ్ళు గుడివాడ అన్నది పోటీ చేయడానికి వస్తారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారని చెప్పి అంటారు. మరి నువ్వెందుకు బుక్ చేసుకున్నావు టికెట్లు? జూన్ 4వ తారీఖుకి నువ్వెందుకు బుక్ చేసుకున్నావు టికెట్లు? ముందది చెప్పు. ఆయన వెళ్ళిపోవడానికి ఆయనే బుక్ చేసుకున్నాడు. అమెరికాను లండన్ వెళ్తానికి బుక్ చేసుకున్నాడు అంట కదా. ఆయన ఎందుకు బుక్ చేసుకున్నాడు ముందది చెప్పమానండి, తర్వాత ఇది చేస్తా. ప్రతిసారి రావడానికి, ప్రతిసారి నువ్వు పెద్ద వీరుడివి, శూరుడివి, గుడివాడికి పెద్ద కిరీటం పెట్టావని కొట్టడానికి ప్రతిసారి మారుతున్నారా? నువ్వు సంపాదించుకుని ఉన్నావు,
నిన్ను నీ డబ్బు పరంగా నిన్ను ఢీ కొట్టడానికి మారుతున్నారే తప్ప ఇంకో పరంగా కాదు. పవన్ కళ్యాణే కానీ, చంద్రబాబే కానీ, బాలకృష్ణనే కానీ గుడివాడలో కొడాలని మీద పోటీ చేస్తే వాళ్ళు ఎంత కష్టపడ్డా నా మీద గెలవరు అంటున్నారు. ఉన్న ఒక అతని మీద గెలిచి చూడమను. ఇప్పుడున్న అతని మీద వెనుగండ్ల రాము గారు ఉన్నారు కదా, ఆయన మీద గెలిచి అప్పుడు మాట్లాడమను. అంటే రాము గారు ఒక ఎన్ఆర్ఐ, ఆయన దగ్గర డబ్బు ఉంది, సో అందుకని ఈ కార్యకర్తలందరూ వాళ్ళ వెనకాల ఉంటున్నారు. ఓటింగ్ టైంలో మాత్రం అందరూ వైసీపీకి ఓటేస్తారు అంటున్నారు. వెనుగండ్ల రాము గారు ఎన్ఆర్ఐ. అమెరికా వెళ్ళినంత మాత్రాన ఆయన ఎన్ఆర్ఐ అయిపోయాడా? ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ పెరిగినాడు, ఎక్కడ కాలేజీలో చదువుకున్నాడు, ఇక్కడ రోడ్ల మీద తిరిగినాడే కదా. ఇప్పుడు తమ్ముడు ఒక మాట మాట్లాడతాం. నువ్వు ఉద్యోగ పరంగా నీదే ఊరు విజయవాడ, ఉద్యోగ పరంగా గుడివాడ వచ్చావు. నిన్ను గుడివాడ అంటాడా విజయవాడ అంటారా? నువ్వు విజయవాడ వాడేగా. మరి అప్పుడు రాము గారు గుడివాడలో పుట్టాడు, గుడివాడలో పెరిగాడు, వృత్తిపరంగానో వ్యాపార పరంగానో అమెరికా వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఊరు ఆయన వచ్చేసాడు. అప్పుడు వెనుగండ్ల రాము గారు గుడివాడ అవుతాడా అమెరికా కూడా అవుతాడా కదా? మరి ఇంకంతకు మించి నీకేం కావాలి? నీ దగ్గర అంతకన్నా 5,000 కోట్లు సంపాదించుకున్నావు కదా, మరి నీ వెనకాల ఎందుకు లేరు? నీ 5,000 కోట్లు ఈ 5 ఏళ్లలో నువ్వు సంపాదించావు పైసీలకు, మరి నీ వెనకాల ఎందుకు లేరు చెప్పు? నీ దగ్గర కూడా అంతకుమించే డబ్బులు ఉన్నాయి కదా. రాము గారికి అధికారం లేదు, రాము గారు సొంత జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నారు. నీకు అధికారం ఉంది, 1,000 కోట్లు నువ్వు సంపాదించి పెట్టుకున్నావు. మరి నీకు అధికారం ఉన్నా నిన్ను వదిలేసి ఎందుకు రాము గారు పక్కన చేరుతున్నారు అందరూ? నువ్వు ఈ పాయింట్ ఆలోచిస్తున్నావు. ఆ కైనీలు గుట్కాలు తిని 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 మా గురువు గారికి మైండ్ దొబ్బిందండి పాపం. కాస్త ఆయన్ని ఫ్రీగా వదలండి, ఆలోచించుకుని కాస్త మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. దాన్ని పట్టుకుని మీరు అడిగితే ఎలాగా? ఏదో వచ్చింది కదా అని అంటా ఉంటాడు. నిన్న నామినేషన్ టైంలో గుడివాడలో ఎన్టీఆర్ గారు బొమ్మలు పెట్టుకొని, అంటే జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ గారి బొమ్మలు పెట్టుకొని కొంతమంది ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ఎఫెక్ట్ అన్న టీడీపీ ఎందుకు పడిద్దండి? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమా యాక్టర్స్, మెయిన్ ఫస్ట్ వాళ్ళు సినిమా యాక్టర్స్. ఆ అభిమానంతో ఎవరైనా పెట్టుకోవచ్చు. యూనివర్సల్ స్టార్స్ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నంత మాత్రం దానికి పార్టీకి సంబంధం లేదు. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అభిమానులంతా కూడా కొడాలి నాని అనే వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అతను చేసింది ఏమి లేదు. గతంలో పార్టీలో పనిచేశాడు, మన తెలుగుదేశంలో పనిచేశాడు. మనం పెట్టిన మొక్క, మనం నాటిన చెట్టు అనుకుని ఏదో పోయినసారి వరకు చూశారు. లేదు కదా, అధికారం లేదు కదా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏడిస్తే మనవాళ్ళు కూడా కొంచెం జాలిపడి చేశారు. దాంతో మనాడు నాకు కొమ్ములు తిరిగింది, నేనే పెద్ద మగాడిని, నాకు తప్ప ఇంకెవరో నన్ను ఎవరు ఢీ కొట్టలేరన్న ఫీలింగ్లో ఉన్నారు. దాన్ని తారుమారు చేయడానికి వెనుగండ్ల రాము వచ్చాడు. ఆల్రెడీ తారుమారు అయిపోయింది. మనాడు మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పుడు ప్రజెంట్ ప్రదర్శిస్తున్నాడు. జూన్ 4 తర్వాత అది కూడా ఉండదు, ముసుగేసుకుని మూలన కూర్చుంటాడు. చెప్పండి, మీ గురువు గారు అసెంబ్లీలో మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? అబ్బో నా భూతో నా భవిష్యత్, అంతే. నా భూతో నా భవిష్యత్ అంటే ఆయన బూతులు తప్ప ఇంకా దేనికి ఆయనకి భవిష్యత్తు లేదు. ఆయన మాట్లాడే బూతులకు మాత్రమే ఆయనకి భవిష్యత్తు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నా భూతో నా భవిష్యత్. సన్నబియ్యం ఆ మాట అనబాకండి. ఆ మాట అంటే చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే సన్నబియ్యం అని అంటే నీ అమ్మ మొగుడితో చెప్పానా అంటాడు. ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఏమైందిరా, నీ అమ్మ మొగుడితో చెప్పాను అన్న మాట అప్పుడు ఏమైందిరా అని మేము అడగవచ్చు. కానీ మా పార్టీ ఆ మాట మాట్లాడితే మాకు వెంటనే సస్పెండ్ చేస్తారు. అలాంటి బూతులు మాట్లాడితే వాళ్ళకేమో అలాంటివి ఏం లేదు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళకున్న వాక్ స్వాతంత్రం, మా పార్టీలో అలాంటి బూతులకి వాక్ స్వాతంత్రం మాకు లేదు. కాబట్టి మేమంతా కండిషనల్గా మాట్లాడాలి.